మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. గిరిజనుల పండుగలు, గిరిజన సాంప్రదాయ ప్రకారం గిరిజన పూజారులు అయితే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఆధునిక ప్రపంచానికి దూరంగా కొండ కోణల్లో ప్రత్యేక భాష, సంస్కృతి, సాంప్రదాయాల నడుమ ఆదివాసీల జీవన విధానం కొనసాగుతుంది. భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు గిరిజనుల సొంతం. ఆధునికతకు దూరంగా కొండ కోణల్లో తమ సాంప్రదాయ వ్యవసాయం చేసుకుని జీవిస్తూ గిరిజనులు నేటికి వారి ఆచార్య వ్యవహారాల్లో మాత్రం కట్టుబట్టులో ఏమాత్రం మార్పు చెందలేదు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు శివరాత్రికి అమావాస్యకు ముందు వచ్చే నెలలో అయితే మాత్రం వీళ్ళు రాజుల బాబు పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు వ్యవసాయాలన్నీ కూడా పూర్తి అయిపోయిన ఏజెన్సీలో ప్రాంతంలోని వ్యవసాయాలన్నీ కూడా పూర్తిగా అయిపోయిన తరుణంలో వారైతే మాత్రం ఈ పండుగను నిర్వహిస్తారు. ఎందుకంటే అటవీ ప్రాంత సమీపంలో ఉన్న జీడి మామిడి తోటలోను, అలాగే అటవీ ఫల సంపద కోసం అటవీ సంపదను తెచ్చుకునేందుకైతే గిరిజనులు అడవిలోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ అటవీ ప్రాంతంలో తమకు ఎటువంటి మృగాలు వారిపై దాడి చేయకుండా, క్రూర మృగాలు వారిపై దాడి చేయకుండా ఉండేందుకైతే మాత్రం, ఎటువంటి హాని చేయకుండా ఉండేందుకైతే మాత్రం ఈ అడవి రాజుల బాబు పండుగనైతే ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ అయిన తర్వాతే, ఈ పండుగను పూర్తి చేసిన తర్వాతే వీరైతే మాత్రం అడవుల్లోకి వెళ్ళి అటవీ ఉత్పత్తులను తెచ్చుకుంటూ ఉంటారు ఇక్కడ గిరిజనులు. ఈ పండుగ చేసుకోవడానికి అయితే మాత్రం ఒక కథ అయితే ఉంది. రామాయణంలో ప్రసిద్ధి చెందిన రాముల వారు వనవాస సమయంలో, అంటే సీతాదేవిని వనవాస సమయంలో ఆ అటవీ ప్రాంతంలో ఒక అడవిలో ఒక ఆశ్రమంలో అయితే మాత్రం ఆమె ఉంది. అక్కడే ఆ సీతాదేవి లవకుశులకు జన్మనివ్వడం జరిగింది. అయితే తన తల్లికి నీడనిచ్చిన వనవాస సమయంలో నీడనిచ్చిన ఆశ్రమానికి కానీ ఆ అటవీ ప్రాంతానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు అప్పుడు లవకుశులు అయితే మాత్రం అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తూ ఉండేవారు. అయితే ఇప్పటికీ కూడా లవకుశలు ఈ అటవీ ప్రాంతంలో ఎప్పుడూ కూడా అటవీని సంరక్షిస్తూ తిరుగుతూ ఉంటారని, వారి వల్ల ఎటువంటి ఆపద కలగకుండా ఉండేందుకైతే మాత్రం ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం వాళ్ళు పూర్వీకులు చెప్పిన విధంగా అయితే మాత్రం ఈ రాజుల బాబు పండుగనైతే మాత్రం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా అటవీ ప్రాంత సమీపంలో ఉన్న తమ పొలాలకు చేరుకొని, ఏదైతే తమ పొలం ఉందో ఆ పొలానికి చేరుకొని అక్కడైతే మాత్రం ఒక మామిడి చెట్టు లేదా వేప చెట్టు, ఈ చెట్లకు ముందు పసుపు కుంకుమలను రాసి శుభ్రంగా ప్రాంతాన్ని శుభ్రంగా చేసి అక్కడైతే మాత్రం లవకుశలు వాడిన విల్లంబులను ఆ ప్రాంతంలో ఉంచి వారైతే మాత్రం నిష్ఠతో అయితే మాత్రం శుభ్రంగా నిష్ఠతో అయితే నైవేద్యాన్ని పెడతారు. ఆ నైవేద్యాన్ని స్వామివారికి నివేదిస్తారు. అయితే దీనికి ముందు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా అందరూ కూడా డప్పు వాయిద్యాల నడుమ అయితే మాత్రం ఒక చిన్నపిల్లలను లవకుశ వేషధారణ అలంకరించి వారిని అయితే మాత్రం ఊరి గ్రామం అంతా కూడా తిరిగి మేళతాళాల నడుమ అయితే మాత్రం ఆడుతూ పాడుతూ వాళ్ళు ఉన్న పంట పొలానికి చేరుకొని ఆ పంట పొలంలో అయితే స్వామివారికి తీర్థప్రసాదం సమర్పిస్తారు. అదే విధంగా ఎక్కడా లేని విధంగా గిరిజనులు తాగే కళ్ళు, అంటే దీనిని అయితే మాత్రం ఇక్కడ పాండవులు తీర్థంగా పిలుస్తూ ఉంటారు గిరిజనులు. ఈ ప్రాంతంలో తాటికల్లు ఎక్కువగా వస్తాయి కనుక ఆ తాటికల్ను కూడా ఆ లవకుశలకు ప్రసాదంగా నివేదిస్తారు. అనంతరం వారు మొక్కుకున్న కోళ్ళను, మేకలను అక్కడైతే మాత్రం బలిచ్చి మొత్తం ఆ కుటుంబం అంతా కూడా ఆ చెట్టు నీడనైతే మాత్రం వంట చేసుకుని అక్కడ వారితో పాటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన వారితో కూడా అక్కడైతే మాత్రం అన్నప్రసాదాన్ని స్వీకరించి ఎంతో ఆనందాల నడుమ అయితే మాత్రం ఆ ప్రాంతంలో గడుపుతారు. ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ వల్ల తమకు ఎటువంటి హాని జరగదని ఒక నానుడు ఉండడంతో ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న మొత్తం అల్లూరు జిల్లాలో ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజనులు కూడా, అన్ని తెగలకు చెందిన గిరిజనులు కూడా ఈ పండుగను అయితే మాత్రం ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.